హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో సండే స్పెషల్గా నేను చేసిన బిర్యానీ రైస్ అలాగే చికెన్ కర్రీ ఇలా ఒకసారి చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మెతుకు కూడా వదలరు అనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము. నేనైతే ఇక్కడ ఫస్ట్ చికెన్ కర్రీ చేయడానికైతే చికెన్ తీసుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ అయితే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి అయితే చికెన్ తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అనమాట. నేను డైరెక్ట్గా కట్ చేయకుండా ఇలాగే చేసేస్తున్నాను. ఈ చికెన్ అయితే ఒక 3 times అయితే వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇక్కడ 1 kg చికెన్ కదా, దీనికైతే నేను ఒక 3 spoons వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే అంత టేస్ట్ ఉండదు. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా చేశారంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు కూడా ఉండవు, స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అంటే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఈ క్వాంటిటీస్తో చేస్తే. నెక్స్ట్ చికెన్ అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ చికెన్ బాగానే ఉడికిపోతుంది ఇలా ముందే ఉడకబెట్టేస్తే. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్టు అలాగే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ ఎక్కువగా ఇక్కడే బాగా మెత్తగా అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్ట అవసరం లేదు, ఇలా అయితే బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అంటే మనం చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే కర్రీ కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, బాగా స్పైసీగా కావాలి అనుకుంటే. లేదంటే మనకు మామూలుగా అయితే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే అలాగే యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఈ కారంని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కారం ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగానే అల్లము వెల్లుల్లి అలాగే పచ్చి కొబ్బరి అన్నమాట, ఈ 3 కలిపేసి ఇలా పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్ వేస్తే మంచి గ్రేవీ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అయితే 1 కప్ యాడ్ చేసేసాను. యాడ్ చేసి దీనిని కూడా ఇలా కొంచెం సేపు మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ బౌల్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని
మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే చికెన్ని మంచిగా గ్రేవీ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే చికెన్ని పక్క స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ అయితే బిర్యానీ రైస్ కోసం గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే రైస్ చేస్తున్నాను. 3 గ్లాసెస్ అయితే రైస్ చేస్తున్నాను అనమాట. ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందే బిర్యానీ రైస్ని అయితే నానబెట్టేశాను. ఓన్లీ బాస్మతి రైసే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా వేరే అంటే నార్మల్ రైస్ అసలు యూజ్ చేయట్లేదు. మొత్తం కూడా బాస్మతి రైస్తోనే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్, అలాగే 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసేసాను. వేడైన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ స్పైసెస్, లవంగాలు, చెక్క, షాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం 3 గ్లాసెస్ రైస్ కాబట్టి అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇక్కడైతే 3 ఆనియన్స్ యాడ్ చేశాను అనమాట. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ బిర్యానీ. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందాక చికెన్లో వేసాను కదా అల్లము వెల్లుల్లి అలాగే కొబ్బరి అనమాట, ఆ పేస్ట్ కూడా నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొబ్బరి వేయటం వల్ల రైస్కి చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇలా 2 టమాటోల్ని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. దీని మీద కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టమాటోల్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. సింపుల్గానే ఉంటుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుందండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా అని చెప్పి మనకి బయట దొరుకుతుంది ప్యాకెట్స్లో. ఇంకా ఆ బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. దీనిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక గుప్పుడు గుప్పుడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పుడు వచ్చేసి పుదీనా అన్నమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటే బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ అనేది. యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెరుగు ఏమీ వేయట్లేదు, అంటే ఆల్రెడీ కొబ్బరి వేసేసాను కదా, ఇంకా పెరుగు అయితే యాడ్ చేయట్లేదు. ఆ కొబ్బరి వల్లే మంచి టేస్ట్ వస్తుందన్నమాట బిర్యానీకి. వీటిని కూడా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ అయితే నానబెట్టేసాను కదా, ఆ రైస్ని కూడా వాటర్ లేకుండా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. రైస్ ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే ఆ రైస్కి కూడా మసాలాలన్నీ పట్టి మంచిగా చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. అందుకని చెప్పి రైస్ నేను ఎప్పుడు కూడా రైస్ ఇలాగే ఆయిల్లోనే వేసి కొంచెం 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేస్తాను. ఇలా రైస్ అంతా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఊరికే ఎక్కువసేపు తిప్పకుండా జస్ట్ అలా ఒక 1 మినిట్ పాటు అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్కి సరిపడినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి.
ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేస్తాం కాబట్టి బాగా నానిపోయి ఉంటాయి కదా, అందుకే కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఇక్కడైతే నేను రైస్ వేసేసి వాటర్ కూడా వేసి సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేస్తున్నాను. సాల్ట్ చాలకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాము. చికెన్ కర్రీ అయితే చక్కగా వాటర్ అంతా కూడా చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్స్ వరకు చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కర్రీ దగ్గర పడిపోయింది ఆల్రెడీ, ఇంకా మనకి వాటర్గా అనిపిస్తున్నాయి అంటే ఇంకొంచెం సేపు ఉంచుకున్నా సరిపోతుంది. ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నేనైతే సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అయితే. చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడేమో చికెన్ కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే రైస్ కూడా ఇట్లా చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.